చాలామంది స్టూడెంట్స్ జేఎన్టీయూకే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫోర్త్ ఇయర్ తర్వాత ఇంతవరకు ఏ రిజల్ట్ డిక్లేర్ కాలేదు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మాత్రమే ఎగ్జామ్స్ పెండింగ్లో ఉన్నాయి. రిజల్ట్స్ 1-1-1-2 ఎట్లాగూ ఇదవుతున్నాయి కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీయూకే 2122 బీటెక్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్ అయిందట కదా సార్, ఎక్స్పెక్టెడ్ డేటు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నిజంగా పేపర్ వాల్యుయేషన్ అయిపోయిందా, మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిందా, దీని గురించి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే మీరు ఎగ్జామ్ రాసిన క్వశ్చన్ పేపర్ అట్లా ఉంచుకోండి, ఓకేనా? ఎందుకంటే ఛాలెంజ్ వాల్యుయేషన్కి ఏమైనా సాల్వ్ చేసి పెట్టాలన్నా కూడా చేసి పెట్టడానికి ఉంటుంది మీకు. సో ఇక టాపిక్లో పెడితే జేఎన్టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో R23 కానివ్వండి, R20 కానివ్వండి, R19 కానివ్వండి, R16 కానివ్వండి. సో అయితే ఈ R19 వరకే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో అదైతే మొన్న స్టార్ట్ అయిపోయినట్టయితే నేను చెప్పడం జరిగింది. మరి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పేసి చాలామంది అడిగారు కూడా. సో అది కూడా నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రిజల్ట్స్ గురించి వచ్చేసరికి ఎక్స్పెక్టెడ్ డేట్ ఒకటి చెప్తా ఉన్నారు. జూలై 4th లోపు మీకు ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్స్ కింద కన్వర్ట్ చేసినవి వెరిఫికేషన్కి వెళ్తాయి. ఎగ్జామినేషన్ కంట్రోల్లో సిగ్నేచర్ వీటి కోసం వెళ్తాయి. ఏమైనా తప్పులు జరిగినాయా లేవా అవన్నీ చెక్ చేసుకొని ఆ పీడిఎఫ్స్ని మీ కాలేజెస్ వాళ్ళకి పెడితే మీ కాలేజ్ వాళ్ళు మీ గ్రూప్లో పెడతారనమాట. అయితే ఈ డేట్ లోపు మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే అయ్యేటానికి ఛాన్స్ అయితే ఉంది. మొత్తానికైతే ఎక్స్పెక్టెడ్ డేట్ ఫిక్స్ అయిందని చెప్పేసి మనం అయితే అనుకోవాలి. మ్యాక్సిమం టైం అయితే అదనమాట డేటు. మినిమం టైం ఎప్పుడైనా కావచ్చు, ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఓకేనా? అయితే ఇవాళ రేపు అని అనడానికి లేదులే, కానీ ఓవరాల్గా అయితే అదనమాట, ఓకేనా? సో మీరు అందరూ కూడా ఎగ్జామ్స్ ఎలా రాశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.